ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు గురువారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ఖాదర్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం లౌకిక రాజ్యాంగమని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు అన్న మతాలను కులాలను గౌరవించాలని నేర్పాలన్నారు. విద్యాబుద్ధులతో పాటు సమాజం పట్ల అవగాహన పెంచాలన్నారు. ఈ రోజు ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు తమను ఆహ్వానించినందుకు కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ స్కూల్ స్థాపించి 29 సంవత్సరాలైందని, క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి నేడు మన ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హర్నాథపురం శ్రామిక నగర్ యొక్క అవార్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు పురమందిరంలో ఈరోజు 17వ తారీఖు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి డాక్టర్ కాళేశా సాహెబ్ గారు, మరి జి సుభద్రాదేవి గారు, అదేవిధంగా మా యొక్క ప్రాంతీయులు మన డివిజన్ మన్నేపల్లి రగన్న, మరి అదేవిధంగా యానాదన్న, జమీర్ భాయ్, మరి ఖాజాభాయ్, రాకేష్, వీరు ముఖ్య అతిథులుగా అందరూ ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మా యొక్క విద్యార్థులకు అనేక సూచనలు సలహాలు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము పాఠశాల స్థాపించి 29 సంవత్సరాలు అవుతుంది హర్నాథపురంలో. మరి ఈరోజు కూడా ప్రతి క్రమం తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని విద్యార్థులకి ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, మరి అదేవిధంగా టూర్స్ అండ్ నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి కార్యక్రమాన్ని ఎంత వ్యయప్రాసులకైనా కోర్చి విద్యార్థుల అభివృద్ధి కోరిక నా యొక్క ఆకాంక్షగా నేను ఈ యొక్క విద్యా సంస్థని 29 ఇయర్స్ నుంచి క్రమం తప్పకుండా ఒక కరోనా సమయం తప్ప ఎవ్రీ ఇయర్ పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్, టూర్స్, అదేవిధంగా మరి కాంపిటేటివ్స్ ఆటల పోటీలు అన్నీ కూడా, కరాటీ, యోగా అన్నీ కూడా మా యొక్క పాఠశాలలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. మేము తీసుకునే ఫీజులు తక్కువైనా కూడా వారికి మా ప్రాంతీయులు కొంత మధ్యతరగతి కుటుంబాలకి అన్ని అందాలే ఉద్దేశంతో మా యొక్క అభిమానులు, శ్రేయభిలాషులు అందరి సహాయ సహకారాలతో దాదాపుగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నట్టే గ్రాడ్యుయేషన్ డేతో పాటుగా అవార్డ్స్ ఫంక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. పిల్లలందరూ కూడా సంవత్సరం పాటు చదువులో వాళ్ళు ఒక టెన్షన్ తో ఉండి ఆ తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా వాళ్ళ పిల్లల కృషిని, వాళ్ళ పిల్లల సృజనాత్మకని చూడడానికి మంచి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం, కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. భాషకి, కల్చర్ కి, తర్వాత చదువుకి అన్నిట్లో కూడా సమాన ప్రాతినిధ్యం ఇస్తున్న ఎస్సీ స్కూల్ యాజమాన్యం అభినందనీయులు. మంచి స్కూలు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా దానికి పూర్తి సహకారం అందించాలి. 10th క్లాస్ లో కూడా మంచి రిజల్ట్స్, వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సమయం వెచ్చించి పిల్లలందరినీ కూడా తయారు చేసిన వాళ్ళు ముందర ఆ స్కూల్ ని, ఆ స్కూల్ ఉపాధ్యాయుల్ని వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం నేర్చుకునేది పిల్లలకి నేర్పేది కూడా అదే. తల్లిదండ్రులు బాగా శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఒక్క ఎడ్యుకేషనే కాదు, చదువులోనే కాదు, సంస్కారంలో కూడా వాళ్ళని తరబీదు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అన్ని స్కూళ్లలో కూడా ఈ ఆస్పెక్ట్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు కనుక జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఆశిస్తూ ముందర ఎస్వీఎస్ స్కూల్ వాళ్ళందరూ కూడా అన్నిట్లో వాళ్ళ ప్రతిభ చూపించి మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆశిస్తున్నాం. నిలబడి కూడా స్కూల్స్ నిలబడ్డ ఉద్దేశంలో చేశారు.
వచ్చేసి విద్యార్థులు కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో విద్యార్థుల చదువుతో పాటు ఇంకా వాళ్ళు పుస్తకాలు ఏంటంటే నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే విద్యా లెవెల్ రావాలి నేర్చుకుంటారు. అదే కాకుండా తల్లిదండ్రులు